మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను ఒక బంజారా బిడ్డను కావాలని నా పైన ఆడిపోసుకుంటున్నారని సింగర్ మంగ్లీ తన ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగానే ఇందులో సింగర్ మంగ్లీ పాత్ర ఉందా? మాట్లాడదాం. మనతో పాటు బంజారా బిడ్డనే పృథ్వీ రాథోడ్ గారు ఉన్నారు. బంజారా బిడ్డ, నేను ఒక ఆడబిడ్డను, నన్ను ఘోరంగా ఆడిపోసుకుంటున్నారు, నేను ఎటువంటి తప్పు చేయలేదని సింగర్ మంగ్లీ పదే పదే చెప్తున్నా కూడా ఎందుకు మంగ్లీ పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అనుకోవచ్చు? థ్యాంక్ యూ. ముందుగా మంగ్లీ మీద కాదు ఆరోపణలు వచ్చేది, మంగ్లీ గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఆమె మీద ఆరోపణలు వచ్చాయని చెప్పేసి. అలిగేషన్ ఏంటి? ఇంతమంది గిరిజన బాధితులు నష్టపోయినారు అనేది అలిగేషన్. దాన్ని ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? అలిగేషన్ ని అది కరెక్ట్ కాదండి అని ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? మంగ్లీ గారు ప్రూవ్ చేసుకోవాలి. అయితే మంగ్లీ గారు పేరు చెప్పుకొని ఇంతమంది నష్టపోయారు, ఇంతమందిని వీళ్ళు మోసం చేశారని చెప్పి రమావత్ మధు అని ఒక పర్సన్ మీద ఒక అలిగేషన్ వచ్చింది. అప్పుడు మంగ్లీ గారు ఏం చేయాలి? వెళ్ళి ఆ రమావత్ మధు మీద డిఫమేషన్ కేసో లేకపోతే క్రిమినల్ కేసో ఏదో ఒక కేసు వేయాలి. అలాంటిది ఏ కేసు పెట్టకుండా ఎవరో సుబ్బు అంట అడ్వకేట్ ఆయన మీద పోయి నన్ను డిఫేమ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే అది ఎంత ఎంత టూ మచ్ అండి. లిటరలీ ఇప్పుడు నీ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అడుగుతారు కదా, బయటకు వచ్చి అడగడంలో తప్పేముంది? క్వశ్చన్ చేసినప్పుడు తప్పేముంది? అట్లీస్ట్ ఇప్పటి వరకు నువ్వు బాధితులను వెళ్ళి కలిసావా? అసలు వాళ్ళ బాధితులకు ఇందాక మీరు ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చూస్తే మంగ్లీ అక్క చాలా వీడియోలలో ఏం చెప్పిందంటే, నేను ఎక్కడున్నా ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా అక్కడ మా గిరిజన ఇళ్లకి వెళ్ళి నేను ఒక ముద్ద తినేసి వస్తా అని చెప్పింది. ఓకే, మరి ఈ రోజు ఇక్కడ ఇంతమంది గిరిజన బాధితులు నష్టపోతుంటే వీళ్ళు బాధపడుతుంటే మరి ఇక్కడికి వచ్చి నువ్వు వాళ్ళని పరామర్శించడంలో తప్పేముంది? ఇక్కడికి వచ్చి పరామర్శించొచ్చు కదా. అంటే ఇప్పుడు నీకు సెలబ్రిటీ స్టేటస్ ఇప్పుడు గుర్తొస్తుందా? మీరు సెలబ్రిటీ అని చెప్పేసి మీరు ఇదే ప్లాట్ఫామ్ నుంచి, ఇదే గిరిజన ప్లాట్ఫామ్ నుంచి సెలబ్రిటీ అనే విషయం మీరు మర్చిపోతున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇప్పటి వరకు పోలీసుల విచారణలో ఎక్కడో ఒకడ తేలేదు కదా, ఎందుకు దోషిగా తేలక ముందుకే ఇన్ని అపోహలు? మేము ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అలిగేషన్, మేము అలిగేషన్ ఇవ్వలేదు, మేము అలిగేషన్ చేయట్లేదు. బాధితులు ఎవరైతే ఉన్నారో మీ పేరు చెప్పుకొని మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ అలిగేషన్ నువ్వు ప్రూవ్ చేసుకో. నేను శుద్ధపూసన్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో, నేను కడిగిన ముత్యం అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో. ఓకేనా? సో మేము అడిగేది కూడా అదే, మీరు బయటకు వచ్చి మీరు ప్రూవ్ చేసుకోండి. అంతేగాని మీరు బాధితుల పక్షాన ఉండకుండా ఎవడో రామావత్ మధు అంట ఎందుకనే పక్షాన ఉండాలి మీరు? ఈ రోజు మీరు నేను గిరిజన బిడ్డ అని ప్రతి ఒక్క నాయకునికి ఫోన్ చేసి చెప్తున్నారు కదా. ఈ రోజు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది కదా అక్క. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎప్పుడైతే మీ మీద అలిగేషన్ వచ్చిన రోజు డే 1 రోజు మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీకి కూర్చోరు? మీరు అప్పుడే గిరిజన నాయకులు గుర్తు రాలేదు, అప్పుడు గిరిజన పంచాయతీలు గుర్తు రాలేదు, అప్పుడు వచ్చి అడగాల్సింది కదా. తప్పు చేయలేదని అంటుంది కదా, మళ్ళీ తప్పు చేయనప్పుడు ఎవరిని కలవాల్సిన అవసరం ఏముంది? నేను ఒకటి అడుగుతాను. ఇందాకే మంగ్లీ అక్క ఫోన్ చేశారు, మీ అందరికి తెలుసు, మీరు అందరు చూసిరు. మంగ్లీ అక్క నాకు ఫోన్ చేస్తున్నప్పుడు మంగ్లీ అక్క బర్త్డే పార్టీకి నన్ను కూడా పిలవాల్సింది కదా. ఓకే, నన్ను పిలవాల్సింది, లేకపోతే ఈ రోజు రాములు నాయక్ అంట సార్ తో మాట్లాడి నాయనని పిలవాల్సింది, మిగతా వాళ్ళని ఈ రోజు ఎవరెవరైతే నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ పిలవాల్సింది కదా. మరి ఎందుకు రమావత్ మధు గారినే పిలిచింది ఆయన గురించి అసలు సంబంధం లేకపోతే? రమావత్ మధుకు మంగ్లీకి ఉన్న లింక్ ఏందని అంటే మీరేం చెప్తారు దానికి? ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ మోర్ పర్సనల్ విత్ ఆల్ దిస్. అంటే తెలుస్తున్న విధానం ప్రకారం ఏం చెప్తారు అసలు? ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్. నేను వాళ్ళ రిలేషన్ గురించి, ఎవరి రిలేషన్ గురించి నేను కమెంట్ చేయను. నాది ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి న్యాయం చేయాలి. మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు. ఎవరు టార్గెట్ చేస్తున్నారు? కావాలనే గిరిజన నాయకులు ఎవరు టార్గెట్ చేస్తున్నారు? కావాలనే మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు గిరిజన నాయకులు. చర్చ జరుగుతుంది. ఎందుకు టార్గెట్ చేస్తారు ఆమెని? ఆమె వల్ల మాకేం లాభం అని టార్గెట్ చేస్తారు? అసలు హూ ఇస్ షీ? మంగ్లీ అనే పర్సన్ కి మహారాష్ట్రకి వెళ్ళి పాటలు పాడడానికి వస్తుంది, పక్కన రామ్మోహన్ నాయుడు గారు ప్రోగ్రామ్ చేసే పాటలు పాడతారు, కిషన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరిగితే పాటలు పాడతారు. వై విల్ వి టార్గెట్ హర్? ఎన్ని ఇయర్స్ నుంచి టార్గెట్ చేయండి, ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తాం? ఆమె వల్ల ఏం బెనిఫిట్ ఉందని మా కమ్యూనిటీకి మేము టార్గెట్ చేస్తాం. ఈ రోజు ఆమె వల్ల మా కమ్యూనిటీ ఇస్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ హర్. ఈ రోజు ఆమె వల్లనే నా కమ్యూనిటీ అషేమ్డ్ గా ఫీల్ అవుతుంది. మేము ఎందుకు టార్గెట్ చేస్తాం ఆమెని? అసలు హూ ఇస్ షీ? ఆమె వల్లనే మీ కమ్యూనిటీకి పేరు వచ్చింది కదా. ఏం పేరు వచ్చిందండి? మంగ్లీ అని ఒక పేరు పెట్టుకొని దేశవ్యాప్తంగా నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా నేను ఒక గిరిజన బిడ్డని అని మైక్ పట్టుకొని మాట్లాడినవా? నేను ఒక గిరిజన బిడ్డని, నేను నా కులానికి, నా గిరిజన నాయకులకి, నా గిరిజన ప్లాట్ఫామ్ కి నేను థ్యాంక్ఫుల్ గా ఉన్నాను ఒక్కసారైనా చెప్పినవా? నువ్వు ఐఫా, ఫీఫా, సైమా ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. ఎక్కడైనా ఈ రోజు నా కమ్యూనిటీ పేరు పెట్టుకున్నా కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను, ఎక్కడన్నా చెప్పినవా? వై విల్ అవర్ కమ్యూనిటీ విల్ బి థాంక్ఫుల్ టు యూ? తను థాంక్ఫుల్ ఉండాలి. అండగా ఉండరు ఇటువంటి కష్టకాలంలో. అండగా లేరని ఎవరు చెప్తున్నారండి? నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ అండగా ఎవరికి అండగా ఉంటాం? మేము బాధితుల పక్షాన ఉంటాము. మంగ్లీ ఇక్కడ కూడా వీఆర్ నాట్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అలిగేషన్. మేము ఆమె మీద అలిగేషన్స్ వేయట్లేదు.
నువ్వు కూడా ఒక వెల్ రెప్యూటెడ్ పొజిషన్ లో ఉన్నావు కదా, నువ్వు సెలబ్రిటీ అని గొంతుగించుకొని అరుస్తున్నావు కదా, నువ్వు కూడా బాధితులకు సహాయం చెయ్యి, నువ్వు కూడా బాధితుల పక్షం నిలబడు. అంతేగాని బయటకు వచ్చి శ్రీముఖి గురించి మిగతా వాళ్ళ గురించి అసలు హూ ఆర్ యూ టు స్పీక్ ఆల్ దిస్ థింగ్స్? అంటే శ్రీముఖి గురించి మాట్లాడింది జస్ట్ ఎగ్జాంపుల్ గానే మాట్లాడింది, ఎందుకంటే ఏం అవసరం? ఏం అవసరం? అవసరం ఏముంది? ఈ రోజు శ్రీముఖి గురించి మాట్లాడినావు, రేపొద్దున ఇంకొకరి గురించి మాట్లాడతావు. నువ్వు మైక్ ముందుకు వచ్చి నా ఫ్యామిలీని, మా చెల్లెల్ని, మా తమ్ముడిని బయటకు లాగకండి అంటున్నావు, కానీ నా చెల్లి పేరు ఇంద్రావతి చౌహాన్ బయటకు లాగకండి అని అన్నావా? నీకొక రూల్, వాళ్ళకొక రూలా? ఆమె ఆడబిడ్డ కాదా? ఇది నా క్వశ్చన్. అంటే బ్లేమ్ చేస్తుందంటారా? నేను బ్లేమ్ అనలేదండి, నేను ఏమంటున్నా, మీరు కావాలనే ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఇష్యూని మీరు ఎందుకు సైడ్ ట్రాక్ చేస్తున్నారు అనేదే నా క్వశ్చన్. నేను ముందు నుంచి కూడా అదే చెప్తున్నాను, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా ఉండక. నువ్వు సెలబ్రిటీవే, నువ్వు కాదని నేను అంటలేను, నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీవి, అందరికంటే ఎక్కువ సెలబ్రిటీవి, నువ్వు గిరిజనులకు చాలా మంచి చేస్తున్నావు, ఫైన్. బట్ నువ్వు ఎవరి పక్షాన నిలబడాలో వాళ్ళ పక్షాన నిలబడు. మీకు పర్సనల్ గా మంగ్లీ గారు ఫోన్ చేసిర్రా? ఫోన్ చేసి ఏం మాట్లాడారు? ఒకవేళ ఫోన్ చేస్తే ఫోన్ చేశారు, 25th March ఫోన్ చేశారు, మళ్ళీ ఈ రోజు ఫోన్ చేశారు. మార్చ్ రోజు చేసి ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదు. ఆమె సెలబ్రిటీ, ఐ కాంట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. నేను మీడియా ముందుకు వస్తే మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది, నేను వాటికి సమాధానం చెప్పుకోలేను, సో నేను రాలేను, సో మీరే ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పింది. నేను దానికి లేదు, మేము పెట్టలేను ప్రెస్ మీట్, బికాస్ వి డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్, సో వితౌట్ నోయింగ్ ఎనీ ఫ్యాక్ట్స్ మేము ప్రెస్ మీట్ పెట్టలేము అని చెప్పాను. తర్వాత అక్క చెప్పారు ప్రెస్ మీట్. ఏం మాట్లాడారంటే, నేను చాలా అంటే నేను సెలబ్రిటీని, సో నేను మిట్టపల్లి సురేందర్ కానివ్వండి, కాశల శ్యామ్ కానివ్వండి, ఇలాంటి లిరిసిస్ట్ పాటలు నేను ప్రపంచానికి వినిపించాను, నేను చాలా చేశాను, నేను నాకు అన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఫస్ట్ పర్సన్ టు జాయిన్ నిషా, ఐ అప్రిషియేట్ హర్, సీరియస్లీ ఐ అప్రిషియేట్ హర్. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ ఆ స్థాయికి వెళ్ళడం ఐ డు అప్రిషియేట్ ఇట్. బట్ టుడే ఏదైతే మీరు రాంగ్ స్టెప్స్ వేస్తున్నారో దాన్ని ఎవ్వరు కూడా, అంటే నాట్ ఓన్లీ మీ, ఏ వేరే లీడర్ కూడా, ఏ నాయకుడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాట్ షీఈస్ డూయింగ్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ టుడే. ఇందాక కూడా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు అక్క నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఎవరి గురించి అడిగారు. సీరియస్లీ నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదండి. అంటే ఇంకా ఆ రోజు 25th March రోజు ఇంకేం మాట్లాడింది ప్రధానంగా? అంటే మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టండి, ఇంకా ఇంకేం మాట్లాడింది? అంతే మాట్లాడారు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడారు. చెప్పింది ఆమెకు, మీకు నాకు అంటే ఆ విషయాన్ని చెప్పారు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. కాకపోతే ఈ రోజు ఫోన్ చేసి నీకు ఆ లీడర్ తెలుసా, వాళ్ళు ఏదో నా మీద ఇలా ఏదో సంథింగ్ చెప్పారు, మీడియానే విన్నది, బికాస్ ఐ డెంట్ హియర్ ఇట్ ప్రాపర్లీ. అంటే మీరు బంజారా మహిళ బిడ్డ, అంటే మీరు ఒక ఆడబిడ్డ, ఇలా మంగ్లీ కూడా ఒక ఆడబిడ్డనే, సో ఏడుస్తుంది, బాధపడుతుంది. ఎక్కడైనా కొద్దిగానన్నా అరే అరే మా బిడ్డ ఆమె సైడ్ ఎక్కడో ఒకడ మాట్లాడదామని అనిపించట్లేదు ఎవ్వరికి కన్నా కనీసం? ఎందుకు అనిపించట్లేదండి? ఈ రోజు అందరు మాట్లాడేది అదే కదా. ఈ రోజు అందరు ఏమడుగుతున్నారు, బాధితుల విషయం పక్కన పెట్టండి, ఎందుకంటే ఇంత బాధితులు ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వెవరు? ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినావు, నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, ఒక 10 రూపాయలు ఎక్కడి నుంచి అన్న అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే వస్తే ఏమో పైసలు అని చెప్పి నా తండ్రి పెట్టింటాడు, డబ్బులు రాలేదు, ఈ రోజు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? నువ్వు ఒక సెలబ్రిటీవి, నీతో మంచిగానే ఉంది, లైఫ్ మంచిగానే ఉంది, నీ కెరియర్ మంచిగానే ఉంది, నువ్వు కష్టపడి రాలేదంటలేను నేను, కానీ వాట్ అబౌట్ ద అదర్స్? కష్టపడి నిజంగా కష్టపడి వచ్చిన వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆడబిడ్డల గురించి ఆలోచించండి. మీరు ఎంతసేపు మీకు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? మొన్న ఈ GO29 వల్ల నష్టపోయిన బాధితులు మీకు కనిపిస్తలేరా? మొన్న ఎవరో ఒక అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్న ఆ అబ్బాయి కనిపిస్తలేరా? అంతకుముందు జీవన్ లాల్ లావడియా గారు అరెస్ట్ అయిన అది కనిపిస్తలేరా మీకు? వీళ్ళెవ్వరు కనిపారు, మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? ఏదైనా మాట్లాడిందా గిరిజన బిడ్డల గురించి మంగ్లీ? ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినా, మొన్న రీసెంట్ గా PG విద్యార్థి చనిపోయినాడు, కొన్ని అంశాలు ఎక్కడన్నా మంగ్లీ గారు మాట్లాడారా? మంగ్లీ గారు నాకు తెలిసి డాక్టర్ ప్రీతి గురించి కూడా మాట్లాడలేరు అని నేను అనుకుంటున్నాను. మంగ్లీ గారు ఇప్పటి వరకు మా గిరిజన ప్రోగ్రాంలకు చాలా దూరంగా ఉన్నారు. మహారాష్ట్రలో మాత్రం అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆమెకు పే చేస్తుంది కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. కానీ ఇక్కడైతే ఎప్పుడు నేనైతే చూడలేదు ఆమె ప్రోగ్రామ్ చేసినట్టు. గిరిజనులకు ఎందుకు దూరంగా ఉంటుంది అనుకోవచ్చు? సెలబ్రిటీ కదా ఆమె, సెలబ్రిటీ. అక్క చెప్పింది ఏంటి, నేను సెలబ్రిటీ, నేను గల్లీ నేను గల్లీ గల్లీలో ఒక్కొక్కటి పిలుస్తే నేను పోలేను. నేను గిరిజనులకు కూడా అడుగుతున్నాను, నా నాయకులకు కూడా చెప్తున్నాను, మంగ్లీ అక్క ఇస్ అ సెలబ్రిటీ, సో గల్లీ గల్లీలో ఒక్కొక్క నాయకుడు పిలిస్తే నేను పోలేనని. మంగ్లీ అక్క ఎక్కడో గల్లీలో ఉన్న మన కిషన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంటే వెళ్తారు, మహారాష్ట్రలో ఏదో ప్రోగ్రామ్ ఉంటే పోతారు, అన్నిటికీ టైం దొరుకుతుంది. రాజకీయ రంగు పులుముతున్నారు.
దీని రాజకీయ రంగం అనట్లేదండి. ఎందుకు డిఫరెన్షియేషన్ అంటున్నా? నీకు ఈ రోజు ఎందుకు గిరిజన నాయకులు గుర్తొచ్చారు? ఈ రోజు నువ్వు ఎందుకు ఎస్టీ కార్డు, గిరిజన కార్డు, లంబాడా కార్డు, విక్టిమ్ కార్డు వేసుకొని ఈ రోజు ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నా నేను. ఇన్ని రోజులు ఏమైపోయారు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మీరు డే 1 రోజు కూడా ఎందుకు మా గిరిజన నాయకుల దగ్గరకు వచ్చి సంప్రదించలేదు? ఈ రోజు ఎందుకు అందరికి ఫోన్ చేసి నేను కరెక్ట్ గా ఉన్నా నా గురించి మాట్లాడండి? ఆమె బిజీ షెడ్యూల్, ఆమెకి ఇవన్నీ తెలియదు అంట కదా, ఆమెనే చెప్పింది కదా మనస్ఫూర్తిగా. నేను ఒకటి చెప్తా అండి, నీ మీద వచ్చే అలిగేషన్ కంటే ప్రోగ్రామ్ నీకు ఎక్కువ. మొన్న రీసెంట్ గా నేను రాములమ్మ అక్క ఒక మాట మాట్లాడితే విన్నాను. బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళే ఒక్క రోజులో 3-4 ప్రోగ్రామ్ చేసిన ఉన్నాయి. అలా నువ్వు షెడ్యూల్ చేసుకుని రాలేవా? నీ మీద ఒక అలిగేషన్ వస్తుంది, ఇక్కడ ఇంతమంది అమాయక బాధితులు చనిపోతున్నారు, నీకు ప్రోగ్రామ్ ఇంపార్టెంటా, నీకు డబ్బులు ఇంపార్టెంటా, లేకపోతే నిజంగానే గిరిజనుల గురించి ఇంపార్టెంటా? ఇప్పుడు నీకు టైం ఫోన్ చేసి మాట్లాడే టైం ఉంది కదా, ఇప్పుడు అందరికి ఫోన్ చేసి మాట్లాడే టైం ఉంది. అదేదో అందరిని పిలిచి బియాస బావోసి ఆతని బేసో బేస్తని వాతేకరం అని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు పిలవలేదు? అదే నేను అడుగుతున్నా. మంగ్లీని మేమెందుకు భయపడతామన్నా? మేము ఎందుకు భయపడతాం చెప్పండి? అసలు ఆమె భయపడుతుందా? మేము భయపడితే భయం ఎవరు భయపడతారు? ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళు భయపడతారు. మేము ఎందుకు భయపడతాం ఆమెల్ని? ఆమె తప్పు చేస్తుంటే ఆమె డెఫినెట్ గా భయపడుతుంది. ఆమె భయపడుతుంది కాబట్టి అందరికి ఫోన్లు చేస్తుంది, నా గురించి మాట్లాడండి, నేను ఇన్నోసెంట్ అని చెప్పేసి. కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, జుడిషియరీ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేస్తుందమ్మా నువ్వు ఇన్నోసెంటా కాదా అనేది. ఇప్పటి వరకు కూడా నువ్వు తప్పు చేసినావు అని ఎవరు కూడా గొంతు ఇంచుకొని మాట్లాడట్లేదు. నువ్వు బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లేదు అనేది మేమందరం క్వశ్చన్ చేస్తున్నాము. నువ్వు బయటకు వచ్చి బాధితులతో మాట్లాడితే మంచిగా ఉంటదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇష్టపెడతారా అంటే మంగ్లీని ఇష్టపెట్టే ప్రసక్తి ఉందా? అంటే మీ బంజారా నాయకులైనా సరే, మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా అయిపోయేవారు. మేము ఇడిచిపెట్టడానికి ఏమీ లేదు అన్న, ఒకటే చెప్తున్నా నేను. ఈ రోజు మంగ్లీ అక్క ఏదైతే చెప్పిందో నేను కూడా అదే చెప్తున్నా. ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళు డెఫినెట్లీ శిక్ష పడాల్సిందే. అది నేనైనా, నువ్వైనా, ఇందాక మాట్లాడిన సంపత్ నాయక్, ఎవరైనా సరే, ఎవరైనా. అంటే ఇప్పుడు మంగ్లీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఇస్తున్నారు, రేపు విచారణ తర్వాత మంగ్లీ ఏ తప్పు చేయలేదని అంటే మీ పరిస్థితి ఏంది? మంచిదే కదా, తప్పు చేయకపోతే మంచిదే కదా. ఇప్పుడు తప్పు నువ్వు చేసావని మేము అనట్లేదు, నీ మీద వచ్చే అలిగేషన్స్ నువ్వు తుడుచుకో, అంతేగాని నిన్ను కప్పిపుచ్చుకోవడానికి అందరినీ నువ్వు లాగకు అంటున్నా. నీకు మాత్రమే ఫ్యామిలీ కాదు, మిగతా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది, మిగతా బాధితులకు కూడా ఫ్యామిలీ ఉంది. ఈ రోజు మీరు చూసినట్టయితే ఇంతమంది చనిపోయినారు, ఒకటి ప్రాణం ఊకొస్తుందా? ఏమైనా మన ఇంట్లోకి తెచ్చి తిండి పెడుతున్నామా? వాళ్ళని మనం ఏమైనా సాకుతున్నామా? ఎట్లా? దిస్ ఈస్ నాట్ రైట్. నేను అదే చెప్తున్నా, నువ్వు కడిగిన ముత్యమైనా మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు అలిగేషన్, కానీ ఇఫ్ నువ్వు నిజంగానే తప్పు చేసావు అని తెలిస్తే మాత్రం సీరియస్లీ కమ్యూనిటీ ఇస్ గోయింగ్ టు బాయ్కాట్ యూ. షూర్ అండి. ఆమెనే కాదు, ఆమెకి ఈ రోజు సపోర్ట్ చేసి మాట్లాడుతూ, ఆమె గురించి మాత్రమే మాట్లాడుతూ, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన తీసుకొని వాళ్ళని డెఫినెట్ గా కమ్యూనిటీ విల్ బాయ్కాట్ దెమ్ వన్ ఆర్ అదర్ డే. థ్యాంక్ యూ.